రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం జరిగింది. ఫరూక్ నగర్ మండలం హాజపల్లి గ్రామంలో స్వరూప అనే లబ్ధిదారు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు ఈరోజు గృహప్రవేశం జరిగింది. ఈ గృహప్రవేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల కుటుంబానికి నూతన వస్త్రాలు అందించి పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. యావత్ తెలంగాణ పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సాకారం చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4,05,000 ఇళ్లు, షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆశీర్వాదాలు ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఉంటాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే నెలలోపల తీరుస్తామని అన్నారు. ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎట్లా పని చేసుకుంటే అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు 157 గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల్ పార్టీ అధ్యక్షులు స్వయాన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు 3 వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రవేశం పిలిచింది. నన్ను కూడా పిలిచింది, మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం ఉంది. మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు, ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇవల్ల ఆ కళ నిజం చేసినాం. ఇలా కళ సాకారమైంది. ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,05,000 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. షాద్నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి 3,500 కూడా గ్రౌండింగ్ అయింది. ఏదైనా చిన్నగా ఉంటే 200 టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ మా యొక్క లక్ష్యం ఒకటే, నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే. నేను చిన్నప్పటి సంది ఇండ్లు కట్టించడంలో దిట్ట. నేను సర్పంచ్గా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా ఉన్నా, ఇలా ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గడిచింది 15 నెలలు. ఇంకా 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది. నేను తప్పకుండా దాదాపు ఈ నియోజకవర్గానికి 10 నుంచి 15,000 ఇండ్లు కట్టించి తీరుతానని చెప్పి పత్రిక ముఖంగా చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఎప్పటికప్పుడు మీ బాధ్యతగా ఒక పత్రికా రంగం ఏ విధంగా పనిచేయాలి, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా పనిచేయాలి, ఒక విలేకరు ఏ విధంగా పనిచేయాలి, నాకు తెలిసి ఇలా నియోజకవర్గంలో 80% మంచి చెడు అంటా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి కుంటుపడకుండా షాద్నగర్ నియోజకవర్గం ప్రగతిలో ముందంజలో ఉంది. మీ అందరు తెలుసు ఆ విషయాలు కూడా. మీరు ఈ విధంగానే సహకరించాలా. అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పండి. ఇంకేమైనా లోసుకులు ఉంటాయి. తప్పకుండా ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. కానీ అవసరాల కొద్దీ మేము పనులు చేస్తూ ఉంటాం. మీరు కూడా వాస్తవాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ధన్యవాదాలు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ఎస్సీ మహిళ జంగమ్మ గారు కూడా ఆ రోజు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దింది. మళ్ళా ఏదేమైనా ఈ గ్రామస్తులకు వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు బేషరాజాల పోకండి, మాయమాటలు నమ్మకండి. కొందరు మాయమాటలు చేస్తారు.